నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు మద్దతుగా జనసేన మరియు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గ కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అంగన్వాడీ వర్కర్స్కు తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయల అదనపుగా ఇస్తామని మాట ఇచ్చి 4.5 సంవత్సరాలైనా ఇంతవరకు ఏమీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. కేవలం సచివాలయ ఉద్యోగులకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నారని, అంగన్వాడీ వర్కర్ల మీద చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ రోడ్డుపైకి వచ్చి భిక్షాటన చేయాల్సిన అవసరం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని, అంగన్వాడీ పట్ల ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది చేస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి కోరికలకు జనసేన టీడీపీ పార్టీలు సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలపడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇరు పార్టీల తరఫున తెలియజేస్తున్నది ఒకటి, కార్యకర్తలు అడుగుతున్నది ఎటువంటి వాళ్ళ సొంతంగా అడగడం లేదు. మీరు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి మాట తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఆ న్యాయపరమైనటువంటి కోరికనే వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరు జగన్ ఉన్నాడు విన్నాను అని కలిబల్లి మాటలు చెప్పడం కాదు. ఖచ్చితంగా అంటే వాళ్ళ కార్యకర్తల అంగన్వాడీ కార్యకర్తలకు ఉన్నటువంటి అనేక ఇబ్బందుల్ని పరిష్కారం చేస్తే సరే, లేదంటే వాళ్ళ బలమైన తీర్పుతోనే రాబోయే రోజుల్లో మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కలిబల్లి మాటలు చెప్తూ ఈ అంగన్వాడీ కార్యకర్తలని చాలా ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా గ్యారెంటీ ఇవ్వకపోవడము ప్రధానమైతే, కనీస పనికి కనీస వేతనం అనేటువంటి 20,000 రూపాయలు ఇవ్వకపోకుండా ఇప్పటికీ కాలయాపన చేయడము నిజంగా ఇది దురదృష్టకరమైనటువంటి మాట. మరీ ముఖ్యంగా ఏదేమైనా నిజంగా అంటే తల్లి పాత్ర పోషించే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే రాష్ట్రంలో అది ఒక అంగన్వాడీ సిబ్బంది మాత్రమే. నిజంగా ఒక బాలింత అయినా చిన్నపిల్లల సంరక్షణ అయినా కాపాడే విషయంలో మొదటగా ముందుగా ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళ సంరక్షణ ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ కరువైంది. నిజంగా ఈ ఉసురు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పక్కకు పోతారని చెప్పి మేము భావిస్తున్నాం. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ మీరు కనీసం ఆలోచన చేసి పరిష్కరిస్తే సరే, లేదంటే జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వీళ్ళ న్యాయపరమైన కోరికలన్నింటినీ తీరుస్తుందని చెప్పి గట్టిగా వినియోగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.